క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం ద్వారా విద్యార్థులకు విద్యతో పాటు ఉపాధి అవకాశం కలగడం స్వాగతించదగిన విషయమని విశాఖ ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కొనియాడారు. క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం CCA ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఆరంభం 2025 పేరిట బీచ్ రోడ్ నోటల్ హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఉర్రూతలూగించాయి. అనంతరం శ్రీభరత్, పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో విద్యార్థుల భవితకు భరోసా కల్పించే దిశగా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన క్రూజ్ షిప్పుల్లో హోటల్ మేనేజ్మెంట్ ప్లేస్మెంట్ చేస్తున్న CCA ద్వారా దాదాపు 5,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం శుభపరిణామం అన్నారు. రానున్న రోజుల్లో CCA ద్వారా మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. అనంతరం సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టెకీ ప్రభాకర్, డైరెక్టర్ అదీబా రుహీ సయ్యద్ మాట్లాడుతూ అకాడమీ స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. CCA ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయడమే తమ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో HDFC వైస్ ప్రెసిడెంట్ సందీప్ పట్నాయక్, దొండపర్తి బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, అకాడమీ ప్రిన్సిపల్ ఉమా మహేశ్వరరావు, ప్లేస్మెంట్ ట్రైనింగ్ మేనేజర్ నమ్మి నితీష్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లోకేశ్వరి కలగాని పాల్గొన్నారు. విశాఖపట్నంలో కల్నరీ క్రూజ్ అకాడమీ ఫ్రెషర్స్ డే సందర్భంగా హోటల్కి రావడం జరిగింది. ఇక్కడ నాకు కూడా ఒక క్రూజ్ అకాడమీ ఉందని నాకు తెలియదు కొన్ని రోజుల ముందు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఎందుకంటే విశాఖపట్నము ఆంధ్రప్రదేశ్లో క్రూజ్ టూరిజం పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రభుత్వం పనిచేస్తుంది. రీసెంట్గా పోర్ట్లో మేము 2 క్రూజులు కూడా ఇక్కడ ఒరిజినేట్ చేయడం జరిగింది. అండ్ క్రూజ్ టెర్మినల్ కూడా కొద్ది సంవత్సరాల క్రితం పూర్తయినా సరే గత గవర్నమెంట్ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇవాళ ప్రతి నెల అట్లీస్ట్ ఒక 2 క్రూజులు ఈ విశాఖపట్నంకి తీసుకుని రావాలనేది ఒక గోల్తో మేము పనిచేస్తున్నాము. మరి క్రూజులు ఎక్కువ వస్తే క్రూజ్లో పనిచేసే వాళ్ళు కూడా కావాలి. హై క్వాలిటీ టాలెంట్ డెవలప్ చేయడానికి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. కల్నరీ క్రూజ్ అకాడమీ అదొక ఆపర్చునిటీగా భావించి బాగా పనిచేసి మంచి పేరు సంపాదించి అండ్ మంచి టాలెంట్ని క్రూజ్ ఇండస్ట్రీకి వాళ్ళు ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేయగలుగుతారో ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర వాసులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అండ్ టూరిజం కూడా ఓవరాల్ ఈ ప్రాంతానికి చాలా బాగా డెవలప్ అవుతుంది. సో వీ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. క్రూజ్ కల్నరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం వారు ఫ్రెషర్స్ డే సందర్భంగా మరి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. పిల్లలు చాలా యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ చాలా ఆనందంగా అనిపించింది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. మరి ఈ ఇన్స్టిట్యూషన్ కోసం చెప్పాలంటే దీని చైర్మన్ గారు అయినటువంటి ప్రభాకర్ గారు సుమారు 10 years నుంచి దీన్ని రన్ చేస్తూ ఎంతోమందికి ఈ క్రూజ్ షిప్లో కావచ్చు, లేకపోతే అదర్ కంట్రీస్లో కావచ్చు, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ కల్నరీలోని, టూరిజంలోని. కనుక ఇందులో కెరీర్ పర్స్యూ చేయొచ్చు అని చెప్పేసి, ఈ ఫీల్డ్లో టూరిజంలో ఫీల్డ్ పర్స్యూ చేయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ఇన్స్టిట్యూషన్ మరెన్నో బ్రాంచెస్ పెట్టాలని, మంచిగా అభివృద్ధి చెందాలని ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు. వైజాగ్ నుంచి క్రూజ్ కల్నరీ అకాడమీ మీరు లాస్ట్ టైం కూడా మన ఛానల్స్లోని చాలా పాపులర్ అయి ఉన్నది. ఈ మధ్యకాలంలోని కల్నరీ అకాడమీ అనేది చాలా ఫేమస్ అవుతుంది. మన కాలేజీలోకి వచ్చేసరికి ఈరోజు కాలేజీలోని ఆరంభ 2025 అనేది ఈవెంట్ ఫ్రెషర్స్ డేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఈ యొక్క ఏదైతే అకేషన్ ఉన్నదో ఈవెంట్ ఫ్రెషర్స్ డేది, దీనికి సంబంధించి ఎంపీ భర్త్ గారు ఈరోజు మనకి ఇనాగ్రేట్ చేసి ఆయన చేతుల మీదుగా స్టార్ట్ చేశారండి ఈ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలోని ఆయన మాట్లాడుతూ మన స్టూడెంట్స్ అందరితో కూడా ఇంతకుముందు ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యారు వాళ్ళు వచ్చి వాళ్ళు వెకేషన్లో ఉన్నారు స్టూడెంట్స్ అందరూ కూడాను. వాళ్ళ స్టూడెంట్స్తో కూడా మాట్లాడి క్రూజ్ లైన్స్లో ఎట్లా ఉన్నది, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు శాలరీస్ వస్తున్నాయి, మన క్రూజ్ లైన్స్ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎంతవరకు తోడ్పడుతున్నారు, అదేవిధంగా కొత్త క్రూజ్ లైన్స్ అనేవి ఎలాగొస్తున్నాయి ఏంటి అనేది మన టూరిజం డెవలప్మెంట్ సంబంధించి మా CCA స్టూడెంట్స్తోని చాలా మటుకు బాగా
ఇంటరాక్ట్ చేసి ఈరోజు బాగా ఇదిగా మమ్మల్ని ప్రోత్సహించారు. కోనే కంపెనీ ఎలివేటర్లు, ఎక్సరేటర్లు విశాఖ శాఖను నగరంలో విశాఖ